హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వసుధారాణి రూపిన గుంట్ల జీవిత కథ టోకెన్ నంబర్ 8 ఆస్వాదిస్తున్నాం. తన జీవిత కథ టోకెన్ నంబర్ 8 చివరిలో ఆ ముగ్గురు అన్న శీర్షిక క్రింద రాణెమ్మ తన జీవితంలో తాను కోల్పోయిన అత్యంత ప్రధాన వ్యక్తులతో తన అనుబంధాన్ని వివరిస్తూ ఉన్నారు. సహన సముద్రం అంటూ తల్లిని గంభీరమైన సముద్రంతో పోల్చిన రాణెమ్మ, ఆనందాంబరం అంటూ తండ్రిని ఆ అనంతాకాశంతో పోల్చారు. ఇక కథాక్రమంలోకి. ఆనందాంబరం మా నాన్న. మా నాన్న కూతుర్ని అని ఒక విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. అదేమిటంటే, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు. నాకు అదే వచ్చింది. మా నాన్న గురించి చెప్పుకోవాలంటే మొదట మా పితామహుల దగ్గర నుంచి మొదలుపెట్టాలి. మా తాతగారి పేరు రూపెన గుంట్ల పిచ్చయ్య గారు. మా నాయనమ్మ పేరు పర్వతవర్ధని. రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ స్వామి రామనాథస్వామి, అమ్మవారు పర్వతవర్ధని అని తెలుసుకుని నాయనమ్మా అనుకున్నాను. మా తాతగారికి 6 అక్కయ్యలు. అందరిలోనూ పెద్దక్కయ్య గారైన కావమ్మ గారికి పెళ్లి జరిగినప్పుడు ఆవిడ కాపురానికి వెళ్ళేటప్పుడు ఆవిడ వెంట ఈ తమ్ముడు కూడా జంగారెడ్డిగూడెం వెళ్ళాడట. బావ బావమర్ది సినిమాలో హీరోయిన్ జయసుధ వెంట సుమన్ వెళ్తాడే అలా. అక్కగారి అత్తవారిల్లు ఓ చిన్న సైజు జమీందారీ ఇల్లులా ఉండేదట. పాడి పంట బోలెడు వ్యవహారం ఇదంతా. మా తాతగారు అక్కతో పాటు బోనస్గా వెళ్ళింది కాక ఆ ఇంటి వ్యవహారాలలో బావగారికి కుడి భుజంలా మారి బోలెడు చాకిరీ చేస్తూ ఉండేవారట. ఏదో సామెత ఉంది కదా, అలా బావమరిది బతకగోరుతాడు ఇలా. అలా అక్కగారి మీద ప్రేమతో ఆయన తన జీవితం గురించి కూడా ఆలోచించుకోకుండా ఆ జమీందారీకి దివాన్జీ టైప్లో అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఆయనకు పెళ్లి చేసే వయసు రాగానే గుంటూరు జిల్లా సాతులూరుకి చెందిన చెరువు సుబ్బయ్య గారు, వెంకాయమ్మ దంపతుల పెద్ద కుమార్తె పర్వతవర్ధనిని ఇచ్చి తాతగారికి పెళ్లి చేశారు. ఇది ఇంకా మహా ఆనందకరమైన విషయం అయ్యింది ఆ జంగారెడ్డిగూడెం వారికి. ఎందుకంటే తాతగారితో పాటు మా నాయనమ్మ కూడా వారికి సేవలు అందించడానికి దొరికింది కదా. ఇదంతా సుమారుగా 1924 అప్పటి మాట. నిజాయితీ, ప్రేమాభిమానాలు నిండిన మనుషులున్న రోజులు. మా తాతగారు ఆ రోజుల్లో అప్పటి కాలానికి ఉన్న వారందరికంటే ఇంకా మంచితనం, నిస్వార్థంగా నిజాయితీగా ఉండటం ఇంకొంచెం ఎక్కువ పాళ్ళు గల వ్యక్తి. 1926లో అనుకుంటా, నాకు కరెక్ట్గా సంవత్సరం తెలీదు, మా నాన్న పుట్టారు. చాలా అందమైన రూపం, ఉంగరాల జుట్టుతో మా నాన్న చిన్నప్పుడు చాలా బాగుండేవాడని మా నాయనమ్మ చెప్పింది. ఆవిడ చెప్పకపోయినా మా నాన్నను చూసిన ఎవరైనా సమ్మోహనం అవ్వాల్సిందే. కనుక చిన్నప్పుడు ఆయన చాలా చక్కగా ఉండి ఉంటారని అనిపిస్తుంది ఎవరికైనా. ఆయనలో ఇంకో ఆకర్షణీయమైన విషయం నవ్వు ముఖం. మా తాతగారికి ముందే తెలుసో లేక అలా పేర్లు పెట్టుకుంటూ పోయారో తెలియదు కానీ మా నాన్నగారి తర్వాత 4 కొడుకులు పుట్టారు. మా నాన్న నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరి పేర్లు ఇలా ఉన్నాయి చూడండి. రామదాసు మా నాన్న, కృష్ణదాసు మా పెద్ద బాబాయ్, తరువాత వరుసగా మోహనదాసు, గోపాలదాసు, చివరగా శ్రీధరదాసు. ఇలా దాస సాంప్రదాయానికి ప్రతీకల్లాంటి పేర్లు పెట్టుకున్నారు 5 కొడుకులకు. మొత్తం మగపిల్లలే అవటంతో మాకు మేనత్తలే లేకుండా పోయారు. మొత్తానికి మా నాయనమ్మ ఆడపడుచు కనుసన్నల్లో ఆ ఇంటిడు చాకిరీ చేస్తూ ఈ పిల్లల్ని పెంచుకుంటూ శతకాలపు సత్తయ్య లాంటి మా తాతగారితో కాపురం వెళ్ళబుచ్చుతూ ఉండగా కావమ్మగారి భర్త, అదే మా తాతగారి బావగారు కాలం చేశారు. మా తాతగారు ఇంకా మరిన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని
మేనుళ్ళ మేనల్లుళ్ళకి నొప్పి తగలకుండా సకల కార్యాలు ఆయనే చూసుకుంటుండేవారట. చిన్నగా మేనల్లుళ్ళు ఎదిగి వారికి పెళ్ళిళ్ళయి సంసారం సాఫీగా సాగుతుండగా పొలంలో ఈ ఏడు ఏమి పంట వెయ్యాలి అని చర్చ వచ్చినప్పుడు మా తాతగారు ఈ పంట వేద్దామురా అని పెద్ద మేనల్లుడికి సలహా ఇచ్చారట. సరే, ఆయన సలహా మేరకే పంట వేశారు. ఎన్నో ఏళ్లుగా ఎప్పుడూ లేనిది మా తాతగారి అంచనా తప్పి పంట సరిగా పండగ నష్టం వచ్చిందట. ఓ సంధ్యవేళ అందరూ మంచాలు ఆరుబయట వేసుకుని కూర్చుని కబుర్లాడుకునే సమయాన పెద్ద మేనల్లుడు, మావయ్య, నీ సలహా విని పంట వేస్తే నష్టం వచ్చింది చూడు అన్నాడట. అంతే, మా తాతగారు ఇన్నేళ్లుగా అక్క కుటుంబానికి చేసిన సేవ, వనగూర్చిన లాభాలు అన్నీ మర్చిపోయి నా పొరపాటు నిర్ణయం వలన మేనల్లుడికి నష్టం జరిగింది అని తెగ విచారపడిపోయి తన జీవితం, పెళ్ళాం, పిల్లలు ఇవేమీ ఆలోచించకుండా మేనల్లుడితో, ఒరే, మీరు పెద్దవాళ్ళైపోయారు, మీ నిర్ణయాలు మీరు తీసుకోగలరు, ఇంక నేను అక్కతో పాటు ఇక్కడికి వచ్చిన పని అయిపోయిందిరా అని ఎవరేమి చెప్పినా వినకుండా తెల్లారగానే కట్టుబట్టలతో పెళ్ళాం పిల్లలతో జంగారెడ్డి గూడెం వదిలి విజయవాడ వచ్చేశారట. ఒక మనిషి చిన్నతనం నుంచి తన తెలివి, సమయం, శ్రమ నిస్వార్థంగా ఒక కుటుంబానికి ధారపోసి ఒక చిన్న మాట పట్టింపుతో అన్నీ వదిలేసుకుని వచ్చేయటం పిచ్చితనంలా అనిపించింది నాకు చిన్నప్పుడు. మా నాయనమ్మ, మా తాతగారి చిన్నక్క దగ్గర ఆయన కథ విన్నప్పుడు జరిగిన పొరపాటుకు బాధ్యత వహించడం, ఎదిగిన మేనల్లుళ్ళ దగ్గర నుండి గౌరవంగా తప్పుకోవటం ఆయన నిజాయితీ, మంచితనం అని ఇప్పుడు అనిపిస్తుంది. అలా ఏమీ లేకుండా నిరాధారంగా బయటికి వచ్చిన ఆయన తిరిగి మా ఊరు రూపెనగుంట్ల కూడా వెళ్ళలేదు. విజయవాడలో ఓ చిన్న పాక ఇల్లు అద్దెకు తీసుకుని ఎక్కడో లెక్కలు రాయటానికి ఉద్యోగం కుదుర్చుకుని పిల్లల్ని బళ్ళల్లో చేర్పించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే లోపల ఎటువంటి మానసిక సంఘర్షణకు గురయ్యారో కానీ మా నాన్నగారి 14వ ఏటనే తాతగారు కాలం చేశారు. మా నాయనమ్మ పాపం ఈ 5గురు చేతికి ఇంకా అందిరాని కొడుకులతో ఎన్ని కష్టాలు పడిందో, ఎలా పిల్లల్ని ఎక్కదీసిందో గాని. మా నాన్న 16 ఏళ్ళు వచ్చేసరికి ఎస్ఎస్ఎల్సి, పియూసీ అలాంటి చదువు వరకు చదివి మొత్తానికి ఉద్యోగంలో చేరి సంపాదనాపరుడు అయ్యాడు. ధనార్జన అవకాశాలు తక్కువగా ఉన్న కాలం అది. పైగా ఈ పిచ్చయ్య గారికి కొడుకేగా మా నాన్న కూడా. ఎవరి దగ్గరికి వెళ్ళటం, అర్థించటం అలాంటివి లేవు. పైగా ఆ రోజుల్లో యువతను జీవితంలో ముందుకు పోనీయకుండా పక్కదారి పట్టించిన నాటకాలు లాంటి కళాపోషణ కూడా మా నాన్నకు అబ్బింది. ఇంకేముంది, పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం, ఆ తర్వాత మిత్రులతో నాటకాలు, రిహార్సల్సు. ఇలా సినీ నటి సావిత్రితో కలిసి ఒక నాటకం వేసినట్లు చెప్పాడు నాన్న నాకు చిన్నప్పుడు. మా నాయనమ్మకు కూడా అమాయకత్వం కొంత, ఆ కాలంలో గల సామాజిక ప్రాధాన్యత, మగపిల్లల తల్లిని అన్న మూర్ఖత్వం కొంత ఉండడం చేత మా నాన్నగారిని సరిగ్గా బాధ్యతాబద్ధుణ్ణి చేయటంలో ఆవిడ విఫలమయ్యింది. మా తాతగారు అలా అర్ధాంతరంగా చనిపోవటం, మా నాయనమ్మ 5గురు కొడుకులతో విజయవాడలో ఉండటం విన్నప్పుడు నాకు కుంతీదేవి తన కొడుకులతో లక్క ఇంటి నుంచి బకాసురుడి ఊరు ఏకచక్రపురం వెళ్ళటం గుర్తుకొచ్చింది. తమ బాబాయి కొడుకైన రూపెనగుంట్ల పిచ్చయ్య గారి కుటుంబం ఇలా అయిందని తెలుసుకొని మా పెద్ద అమ్మమ్మ విజయవాడకు తమ్ముడి భార్యని, అంటే మా నాయనమ్మని పలకరించడానికి వచ్చిందట. అప్పుడు 16 సంవత్సరాల వయసులో ఉంగరాల జుట్టుతో, గుండ్రని చక్కని అందమైన ముఖంతో, పచ్చటి మేనిఛాయతో ఉన్న మా నాన్నను చూసి ఆవిడ, పిల్లాడు చక్కగా ఉన్నాడు, మన రాధమ్మకి ఈడు జోడు అని ఆనందపడిపోయి, పైగా తమ్ముడి కుటుంబాన్ని ఆదుకున్నట్లు ఉంటుంది అనుకుని మా నాయనమ్మతో మాట్లాడుకుని పెళ్లి నిశ్చయం చేసుకుని వెళ్ళిందట. పెళ్లి నాటికి మా అమ్మకు 9 ఏళ్ళు, మా నాన్నకు 16 ఏళ్ళు.
అలా పెళ్లి చేసి అమ్మకి 16వ ఏట నాన్నని ఇల్లరికం తీసుకువచ్చుకున్నారు అమ్మమ్మలిద్దరూ. పేరుకి ఇల్లరికమే గాని నాన్న అక్కడ ఉండకుండా మద్రాసు, త్రివేంద్రం, మంగుళూరు, ఉడిపి ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కాంట్రాక్టు పనుల పేరుతో తిరుగుతుండేవారు. పెద్దమ్మమ్మ చనిపోయే నాటికి ఆయన బెంగుళూరులో పరిమళ, ప్రదీప్ అనే జంట సినిమా హాళ్లకి వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నారట. పెద్దమ్మమ్మ చనిపోయినాక ఇంకా ఆయన ఇంటి పట్టున ఉండటం తప్పనిసరి అయింది. అయితే అచ్చం మా తాతగారిలాగానే చేశారు. అన్ని రోజులు ఆ సినిమా హాళ్ల కట్టుబడి నుంచి అన్నీ చూసుకున్న ఆయన తన వాటాని మిగిలిన భాగస్థులు న్యాయంగా పంచి ఇవ్వటం లేదని మొత్తం హక్కులు ఉదారంగా వదిలేసి వచ్చేశారు. చూసేవారికి పిచ్చితనంలా ఉన్నా ఇక్కడ భార్యాపిల్లలకి అన్యాయం జరిగినా మాట పడకపోవటం, డబ్బు విషయాల గురించి గొడవ పడకపోవటం జీన్స్లోనే వచ్చిన లక్షణం అన్నమాట. అలా కట్టుబట్టలతో వెనక్కి వచ్చిన నాన్న ఇక్కడ ఉన్న పొలం, వ్యవసాయం చూసుకోవటం మొదలుపెట్టారు. అయితే మాకు అదృష్టం కొంచెం తక్కువ అనుకుంటా. ఆయనకున్న మధుమేహ వ్యాధి వలన కాలికి వేసుకునే బూటు ఒరుచుకుని అయిన గాయం సెప్టిక్ అయ్యి ఆయన కుడికాలు తొడ వరకు తీసేయాల్సి వచ్చింది. జైపూర్ వెళ్ళి కృత్రిమ కాలు తయారు చేయించుకుని వేసుకున్నారు. దానికోసం వేసుకున్న బూటు వలన రెండవ కాలు కూడా అలానే అయ్యి మోకాలు కింద వరకు రెండవ కాలు తీసేయాల్సి వచ్చింది. నాకప్పుడు 8 సంవత్సరాల వయసు. ఒక మనిషి కష్టాల్లో కూడా నిబ్బరంగా ఉండటం మీరు చూసుంటారు, ధైర్యంగా ఎదుర్కోవటం కూడా చూసుంటారు. కానీ అస్సలు ఇది కష్టం అన్న విషయం ఆయన మర్చిపోయి పక్కవాళ్లను కూడా మరిపించేలా చేయగలిగిన వ్యక్తిత్వం మా నాన్నది. ఇంత దురదృష్టంలో కూడా మిగిలిన అందరు పిల్లలకు దక్కనిది, నాకు దక్కినది అయిన అదృష్టం ఏమిటంటే ఆయనతో గడిపే సమయం. ఆయన అప్పటి వరకు చూసిన బాహ్య ప్రపంచం ఆయన దృష్టితో నాకు చూపించారు. ఆయన మొత్తం దక్షిణాది భాషలు, హిందీ, ఆంగ్లము అనర్గళంగా మాట్లాడగలడు. సంతోషంగా సరదాగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఏదైనా తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన వారిని వెతికి పట్టుకుని ప్రశ్నలు వేసి సమాధానాలు శ్రద్ధగా విని తెలుసుకోవటం. మా నాన్నకు తెలియని విషయం లేదు అన్నట్లు ఉండేవాడు. ఇంకేముంది, ఇంట్లోనే నాకు బోలెడు సమాచారం. మా నాన్నతో చెప్పించుకున్న వింతలు, విశేషాలు అన్నీ బడిలో పిల్లల దగ్గర గొప్పగా కోతలు కోస్తుండేదాన్ని. మా నాన్నతో చెప్పించుకున్న వింతలు, విశేషాలు అన్నీ బడిలో పిల్లల దగ్గర గొప్పగా కోతలు కోస్తుండేదాన్ని. ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం చాలా సులువుగా దొరికేది. ప్రశాంతమైన ఆలోచన చేయటం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఒకసారి చెప్పాడు, నేను నా 2 కాళ్ళు పోగొట్టుకుని మంచంలో ఉండి ఇలా అమ్మ మీద, మీ మీద ఆధారపడ్డాను. ఇక ఇంతకంటే కష్టం నా జీవితంలో ఇంకేమీ వస్తుంది, ఇంకా దేనికి నేను భయపడాలి అని. ఆ పాఠం నా చిట్టి బుర్రకి బాగానే ఎక్కిందనుకుంటా. నాకు కష్టాలకు వెరిచే గుణం రాలేదు. ఏమవుతుంది మహా అయితే అన్న మొండి ధైర్యం ఏదో ముందుకు నడిపించేది. అయితే అజాగ్రత్త మాత్రం లేదు. సావధానంగా, అప్రమత్తంగా ఉండటం రెండూ కూడా నాన్న నాకు చెప్పేవాడు. అప్పటి నా వయసుకు తగ్గట్టు వచ్చే చిన్న చిన్న సమస్యలు ఎలా ఎదుర్కోవాలో, తెలివిగా ఎలా ఆలోచించుకోవాలో నాన్నే నేర్పాడు. అంతేకాదు, మా అందరికీ వచ్చిన స్నేహశీలత్వం కూడా మా నాన్న నుంచి వచ్చిందే. సినిమా నటుడు రావు గోపాలరావు మా నాన్నకి ఓ ఉత్తరం రాశాడు. ఆయనకి 2వ కాలు తీసేశారని తెలిసినప్పుడు. నీ వంటి సంతోషకరమైన, హుషారైన మిత్రునికి ఇలా జరగటం బాధ కలిగించింది అని. ఆయనకి చాలామంది వివిధ రంగాల్లో గొప్ప గొప్ప వారైన మిత్రులున్నారు. ఈయన వాళ్ళని సంతోషంగా ఉంచాలని చూసేవాడు తప్పితే ఎప్పుడు ఏ స్నేహితుని ఏ సహాయం అడగలేదు, తన గడ్డు రోజుల్లో కూడా. డబ్బు సంపాదన మాత్రమే ప్రయోజకత్వం అనుకునే సమాజంలో ఆయన డబ్బుని సంపాదించలేదు, కానీ వారసులకు కొన్ని గొప్ప గుణాలను పంచి ఇచ్చారు.
అది చాలదా అనుకుంటాను నేనైతే. నా 8వ ఏట మొదటి కాలు, తరువాత ఏడాదికి 2వ కాలు పోగొట్టుకున్న నాన్న నేను 8వ తరగతిలో ఉండగా పక్షవాతానికి గురి అయి ఒక చేయి, మాట కూడా కోల్పోయారు. అలా ఆయన 1.5 సంవత్సరం ఉన్నారు. ఆ సమయంలో కూడా ఎవరైనా బంధువులో, స్నేహితులో ఆయన్ని చూడటానికి వస్తే మెరిసే కళ్ళతో నవ్వుతూ చూసేవాడు. అప్పుడు ఈ సింహం మా నాన్న అని చెప్పలేని గర్వం కలిగేది. పాపం చూడటానికి వచ్చిన వాళ్ళు ఆయనతో వారి వారి సన్నిహితత్వాన్ని, స్నేహాన్ని గుర్తు చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. కానీ మా నాన్న చాలా నిబ్బరంగా ఉండేవాడు. నా 10వ తరగతి పరీక్షలయ్యాక ఎండాకాలం సెలవులకి నేను మా లక్ష్మీ అక్కయ్య ఇంటికి హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు మా అన్నయ్య ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు. వాడొచ్చి నాన్నని కొన్ని రోజులు నేను చూసుకుంటానని అమ్మకి ఇష్టం లేకపోయినా ఒప్పించి నాన్నని కొత్తగా పెళ్ళైన మా పద్మక్కని, బావగారిని ఢిల్లీ తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళిన 3వ రోజుకే నా గురువు, నా మార్గదర్శి మా నాన్న చనిపోయాడు. అక్కడి నుంచి హైదరాబాదుకు విమానంలో, అక్కడి నుంచి మా గోపాల్ బాబాయి వలన కొత్త బస్సులో ప్రయాణించి మా నాన్న పార్థివ శరీరం మా ఊరు చేరింది. చివరి చూపులో కూడా ఆయన మొహంలో చిరునవ్వే, ఏడవద్దు అన్న సందేశమే. చిత్రం, మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు. ఓ యుద్ధవీరుడు వీరమరణం పొందితే దేశానికి కలిగే గర్వం లాంటి భావన మాత్రం కలిగింది. ఇక్కడితో వసుధారాణి రూపినగుంట్ల రచన టోకెన్ నంబర్ 8 13వ భాగం పూర్తి అయింది. మరి ఒక్క భాగంతో ఈ రచన, ఈ జీవిత కథ పూర్తి అవుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.